నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ చోరీ ఘటనలో పోలీసులపై వేటు అధికారిని సస్పెండ్ చేయాలంటూ కార్మికుల ఆందోళన ధాన్యం కొనాలన్న ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్ విధుల్లోకి చేర్చుకోవాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్ ఎడ్ల బండిపై సుడా కార్యాలయానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్లోని ఓ అధికారిని ఇంట్లో బంగారం చోరీ జరిగిన ఘటనలో పోలీసులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రాగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విచారణ చేపట్టి 2 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసినట్లుగా పోలీసులు వర్గాలు చర్చించుకుంటున్నాయి. మున్సిపల్ అధికారిని గృహంలో పనిచేసే పని మనిషిని చోరీ చేసింది అంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కార్మికురాలిపై పోలీసులు దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కాగా ఆ కార్మికురాలి దాడిపై ఆరా తీసిన పోలీస్ కమిషనర్ గౌసాలం 2 కానిస్టేబుల్స్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై మున్సిపల్ అధికారిని స్పందిస్తూ ఆమె మున్సిపల్ కార్మికురాలు కాదని కేవలం తన ఇంటి పనుల కోసం మాత్రమే పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంట్లో గాజు దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అది దొరకడంతో కేసు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. కాగా ఈ చోరీ విషయంలో పోలీసులు స్పందించారు. మున్సిపల్ అధికారిని ఇంట్లో చోరీ కేసులో 2 కానిస్టేబుళ్లపైన వేటు పడినట్లుగా సమాచారం. చోరీ విషయంలో ఒక మహిళను పోలీసులు స్టేషన్ కు పిలిచి కొట్టడంతో పాటు దూషించినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత పోలీసులు కొట్టలేదని బాధిత మహిళ మరో వీడియోలో తెలిపింది. ఉన్నతాధికారులు కరీంనగర్ 2 టౌన్ లో విచారణ జరిపి బాధ్యులైన ఒక కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయగా మరొకరిని బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కార్మికులను వేధిస్తున్న అదనపు కమిషనర్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ కరీంనగర్ లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు బీఆర్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అధికారినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను తన సొంత అవసరాలకు వాడుకున్న సదరు అధికారిని సస్పెండ్ చేయాలని జిల్లా సిఐటియు అధ్యక్షుడు ఎడ్ల రమేష్, జిల్లా బీఆర్టీయు అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ అవాస్తవాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం అన్యాయమన్నారు. దీంతో సదరు మహిళపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయు నగర అధ్యక్షులు గడ్డం సంపత్, సిఐటియు అనుబంధ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, పొన్నం లింగయ్య, కవ్వంపల్లి రవి, బీఆర్టీయు సిఐటియు నాయకులు, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో సిఐటియు బీఆర్టీయు ఆధ్వర్యంలో ఇలా మున్సిపల్ ముందట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొన్న సువర్త మేడం అడిషనల్ కమిషనర్ గారు ఒక కార్మికురాలిని దొంగతనం కేసు కింద అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి ఆమెను కొట్టేయడం జరిగింది. మరి అత్యుత్సాహంతో పోలీసులు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా ఆమెను ఇష్టానుసారంగా కొట్టి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి సువర్త మేడం గారు కావాలని కక్ష కట్టి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న పసుపు కోసం లొల్లైతే నేను చేయను అన్నందుకు దాన్ని మనసులో పెట్టుకొని బంగారం పోకుండా కావాలని కేసు పెట్టి ఆమెను కొట్టించి ఆమెను అన్యాయంగా కొట్టించినందుకు ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సువార్త గారు తన ఇంట్లో పని చేయించుకుంటా ఉంది. తన కుమార్తెను గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో పనులు చేయించుకుంటుంది.
పనులేమో అధికారుల ఇళ్ళల్లో, జీతమేమో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా ఒక 200 మంది శానిటేషన్ కార్మికులు, మున్సిపల్ కార్మికులు అధికారుల ఇళ్ళల్లో, అట్లాగే కార్పొరేటర్ ఇళ్ళల్లో, ఎమ్మెల్యే ఇళ్ళల్లో, అట్లాగే మంత్రి ఇళ్ళల్లో కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై దృష్టిని సారించాలని సూచించిన ఓ ఆర్టీసీ డ్రైవర్పై వేటు పడింది. వరి ధాన్యం, మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలి అనడంతో ఆయనను సస్పెండ్ చేశారు. కాగా సదరు ఆర్టీసీ డ్రైవర్కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సస్పెండ్ చేసిన డ్రైవర్ను తక్షణమే విధుల్లోకి తీసుకుని నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ జగిత్యాల జిల్లా వాసి. ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న అశోక్ కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తుండగా చూసి స్పందించి మొదట వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు అశోక్ ను సస్పెండ్ చేశారు. కాగా సదరు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు చేరుకుని సస్పెండ్ అయిన అశోక్ ను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఆర్టీసీ ఆర్ఎం రాజుకు వినతి పత్రం అందజేశారు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉండని మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తుంటారు అని నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిని గురించి కాదు, అడ్డు మొక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపిన. ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగారు. అడిగితే డీజిల్ మొక్కలు, డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ధర్నా చేస్తున్నాం అంటే దాని గురించి కాదు, అడ్లు మొక్కలు రైతులు కాడ పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడరు అని చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతోనే అశోక్ అనే డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాడని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగిగా నిరుపేద కుటుంబంలో జీవిస్తున్న అశోక్ ను సస్పెండ్ చేయడం ఏంటని అడిగారు. రైతుల గురించి మాట్లాడినందుకు సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే సస్పెండ్ ను ఎత్తివేసి అతని కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. జగిత్యాలలో బి అశోక్ అనే ఒక దళిత బిడ్డ పొట్టకూటి కోసము ఆర్టీసీలో ప్రైవేట్ కాంట్రాక్టు సర్వీస్ నడపడం జరిగింది. వేణుగోపాల్ అనే ఓనరు, చుక్కా వేణుగోపాల్ ఓనరు, వారి దగ్గర ఒక ప్రైవేట్ డ్రైవర్గా ఆర్టీసీకి హైరింగ్లో అశోక్ పనిచేస్తున్నాడు. ఆ వెహికల్ నెంబరు TS21T5006. సో అతను ఈ ఆర్టీసీ డ్రైవర్గా ఉన్న సమయంలో ఇతను బ్యాచ్ నెంబర్ వచ్చేసి 4103. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ ఇద్దరే, నేను గిచ్చుతా నువ్వేడు, లేకపోతే నేను గిచ్చుతా నువ్వేడు అని చెప్పి రెండు పార్టీలు ప్రజలను డైవర్ట్ భాగంగా నిన్న. కానీ ప్రజల రైతుల ఆవేదన మొత్తాన్ని కూడా ఏమంటారు, ఒక వ్యక్తిని తిట్టలే, ఒక మంత్రిని తిట్టలే, ఒక ఎమ్మెల్యేని తిట్టలే, ఒక ఏ ప్రభుత్వాన్ని తిట్టలే. ప్రభుత్వం సూచించిండు ఎందుకు ఈ పెట్రోల్ ధరలు ఎప్పుడన్నా పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు, కానీ రైతులు పండించిన పంటను వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా కొనుగోలు చెయ్యండి అని ఒక రిక్వెస్ట్ రూపకంగా అడిగిన ప్రభుత్వాన్ని. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక, భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దూకక, మక్కలు దూకక, పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, ఆ మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు. అది పోయి ఇటుపోయి ఏదైతుందో మంత్రి, ఎమ్మెల్యే, అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడా? జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. లేదంటే ఆర్ఎం ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులను ఆదుకోవాలని అడిగినందుకు బస్ డ్రైవర్ ను సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. విధుల్లోకి తీసుకోకపోతే 2 ఏళ్లు అతని కుటుంబ పోషణ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. అధికారంలోకి రాగానే టెంపరీ డ్రైవర్ గా ఉన్న అశోక్ ను పర్మనెంట్ డ్రైవర్ గా నియమిస్తామని ప్రకటించారు. ముందైతే వడ్లు కొనండి అని అశోక్ అన్నందుకు మరి ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబన్ని కక్షపూరితంగా ఆయన సస్పెండ్ చేసే దిశగా నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం. అసలు ఈ తెలంగాణలో ప్రశ్నించే హక్కే లేదా? తెలంగాణ ఎట్లా వచ్చింది? ఇదే ఆర్టీసీ కార్మికులు, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా. ఆయన మాట్లాడలే, ఏ పార్టీని తిట్టలే, ఏ పార్టీ నాయకుని తప్పుదోవ పట్టలే. కనుక ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది. నేను ఆర్ఎం గారిని, డిఎం గారిని నేను డిమాండ్ చేస్తాను, ఆయన మీద ఎలాంటి మరి
ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మేమందరం ఆ అశోక్ కుటుంబానికి అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆయన ఎలాంటి యాక్షన్లు తీసుకోవద్దని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ నేత వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన ఇంటి నుండి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిలో ప్రయాణించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన అనంతరం రోజుకు 2 సార్లు ధరలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్లోని జ్యోతినగర్ లో గల చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నివాసం నుండి సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. బీజేపీ సామాన్య ప్రజలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. స్లో పాయిజన్ ఇచ్చినట్లుగా రోజుకింత పెంచుతున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గత వారం రోజులుగా సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచుతూ మరి స్లో పాయిజన్ లాగా ఒక్కసారి 2 రూపాయలు, ఒకసారి 80 పైసలు, ఒకసారి 83 పైసలు, ఇట్లా మరి ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి కుట్రపూరితంగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి మరి పెంచుకుంటూ ఇవాళ సామాన్యుడిని నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఈ నిరసన ద్వారా దాదాపు నా ఇంటి నుంచి సుడా కార్యాలయానికి 3 కిలోమీటర్లు ఎడ్ల బండి మీద ఈరోజు రావడం జరిగింది. అంటే ఈ పరిస్థితికి సామాన్య మానవుడు ఈరోజు వాహనాల్లో తిరగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇలా మేము కార్యాలయాలకు కూడా మరి గత 30, 40, 50 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఎడ్ల బండ్లే మరి 100 సంవత్సరాలకి వెనుకకు తీసుకుపోయినారు ఇలా భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణలో అగ్రస్థానంలో నిలవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ కొండూరి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్లు హాజరయ్యారు. అన్ని గ్రామాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రజలందరినీ సభ్యత్వ నమోదులో భాగస్వామ్యులను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేశారు. కావున పార్టీ బలోపేతమే ధ్యేయంగా సభ్యత్వ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ ఏవట్టి జేబులలో డబ్బులుంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులున్నాయి, వ్యవసాయంలో డబ్బులున్నాయి. వ్యవసాయం నుంచి మనం పంట పండంగానే కేంద్రం నుంచి డబ్బులు రావడము, ప్రజలలో డబ్బులు రావడం వలన ₹1,00,000 ఎకరము 10 లక్షలు, 20 లక్షలు, 50 కోట్ల రూపాయలు కూడా కనబడ్డది. సో ప్రభుత్వ దగ్గర నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 10 సంవత్సరాల కేసీఆర్ అద్భుతంగా చేసిండ్రు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మండి అంటే మన కర్మలో నమ్మడం కాదు, కొంతమంది నమ్మడం. ఏమో నమ్మిండ్రు, కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తాడు, నేను 15-12 లక్షలు ఇస్తాడు, నమ్మి వస్తే కావచ్చు. అంటే ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి కూడా వారు కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేటకి ఏదైతుందో శాసనసభ్యుడిగా రాజీనామా చేసి ఎన్నికలకు పోబోయి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సందర్భంగా వాటి మొట్టమొదటి సింహగర్జన సభ ఏదైతుందో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఉద్యమం ఆరంభమైందే ఇక్కడికి వెళ్ళని చెప్పంటుంది. అంటే కరీంనగర్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రానికి ఉండే ఒక ప్రత్యేకతకు అనుబంధానికి ఇది నిదర్శనం. మిత్రుడు కమలాకర్ గారు, సరే నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన కానీ ఆయన ఎంత కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినోడు కాదు, నడు తప్పు. అది మొదలు ఇవాళ రేపు ఆ పేర్లన్నీ కూడా మీరు అందించినట్టయితే వారితో పాటు మమ్మల్ని కూడా ఒక వారం రోజుల పాటు కార్యక్రమం శిక్షణ ఉన్నది. శిక్షణ తర్వాత మీ అందరితో కలిసి మళ్ళీ అంటే ఒక డీటెయిల్డ్ మీటింగ్ అప్పుడు ఏర్పాటు చేసుకొని కార్యక్రమం ఎట్లా ముందుకు పోవాలనేది ఈ డిజిటల్ ఇప్పుడు యాప్ ద్వారా ఏదైతే మెంబర్షిప్ చేయాలనో దీని గురించి మనకు తెలియజేసిన తర్వాత మీ అందరితో కలిసే మీటింగ్ మళ్ళా తదుపరి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత తెలంగాణ పేరిట పలు కార్యక్రమాలు చేపడుతూ మహిళలు, యువతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శివాజీనగర్ అంగన్వాడీ కేంద్రం అంబేద్కర్ భవన్ హాల్ లో మహిళా వారోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత తెలంగాణ మహిళా థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల ఆడపిల్లలకు కలిగే నష్టాల గురించి కార్పొరేటర్ శ్యామల తెలిపారు. ప్రస్తుత యువత సినిమాల్లో చూపిందే ప్రేమ అనుకుని తల్లిదండ్రులను ఎదిరిస్తూ ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి వివాహాలతో ఎందరో అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకున్నారని చెప్పారు. 1098 టోల్ ఫ్రీ నెంబర్ యొక్క ప్రాముఖ్యతను సిడిపిఓ సబిత తెలియజేశారు. బాల్య వివాహాల కంప్లైంట్స్ ను 1098 కి కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల కిరణ్ కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రేణుక, వార్డు ఆఫీసర్ తిరుమల్, సిఓ సునీత, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని బాల్య వివాహ రహిత తెలంగాణ అనే కార్యక్రమాన్ని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మానకొండూరు మండలం అన్నారం గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి హాజరయ్యారు. బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో 18 సంవత్సరాలు అమ్మాయికి 21 సంవత్సరాలు అబ్బాయిలకు వివాహం చేయడం బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం నేరమని సంక్షేమ శాఖ అధికారిని సరస్వతి అన్నారు. ఎవరైనా బాల్య వివాహాన్ని ప్రోత్సహించినా జరిపించినా శిక్షకు అర్హులని, ఎవరికైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహ రహిత తెలంగాణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, సిడిపిఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కోఆర్డినేటర్, డిహెచ్ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్, సఖీ పారామెడికల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం ఉప సర్పంచ్ అధ్యక్షతన మహిళా వారోత్సవాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పోషణపై అవగాహన, హెల్త్ పరీక్షలు, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి డాక్టర్ ఉపేందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత, ఎంపీహెచ్ఏ శ్యామల, ఉప సర్పంచ్ రామంచ స్వామి, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, సంబంధిత సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటాము. జంక్ ఫుడ్, అధిక చక్కెర, ఉప్పు మరియు నూనె ఉన్న ఆహారాలను తినడం తగ్గిస్తాము. పండ్లు, కూరగాయలు. కరీంనగర్లోని గాయత్రి నగర్ లో రోడ్డును కబ్జా చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4లో 50 ఫీట్ల రోడ్డును ఆక్రమించి అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గాయత్రి నగర్ రోడ్ నెంబర్ 4 పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గొట్టెముక్కల కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆక్రమించేందుకు ప్రయత్నించిన సదరు నాయకులను మూకుమ్మడిగా అడ్డుకున్నారు. గత కొంతకాలంగా ఈ రోడ్డును ఆక్రమించి 50 ఫీట్ల రహదారిని 30 ఫీట్లుగా మార్చి అమ్మేందుకు కుట్రలు పన్నారని స్థానికులు ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ఈ 50 ఫీట్ల రోడ్డు కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. 50 ఫీట్ల రోడ్డు చూపించేంత వరకు ఊరుకోబోమన్నారు. లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక్కడ 50 ఫీట్ల రోడ్డు ఉంది, దానికి ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయింది. ఎప్పటి నుంచో ఆ రోడ్ జరిగే క్రమంలో ఆ రోజు ఏదో ఫండ్స్ సరిపోవట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న డబ్బులను పక్క వాడకు పెట్టడం జరిగింది. ఈ రోడ్డు జరుగుతున్న సంతోషము, బీజేపీ ఆఫీస్ ఇక్కడ కడుతున్న సంతోషం వాళ్ళకు కొద్ది రోజులు మాత్రం మిగిలిపోయింది. స్థానిక బీజేపీ నాయకులే గుగ్గిల రమేష్ గారే స్వయంగా ఉండి ఇది 50 ఫీట్ల రోడ్డు కాదు, 30 ఫీట్ల రోడ్డు, 90 మీటర్ల వరకు 30 ఫీట్ల రోడ్డు ఉంది, మిగతా అంతా 50 ఫీట్ల రోడ్డు ఉందని చెప్పి వీళ్ళను వాళ్ళ మాటలతో మాయమంత్రాలు చేసి ఎవరు లేని టైం నుంచి కూడా ఉంటున్నా. అప్పటి నుంచి కూడా
చెత్త చెదార ముండలకి వెళ్ళి మూలలకి ఎన్నో నడిచినాం. 50 ఫీట్ల టౌన్ ప్లాన్లో 50 ఫీట్ల మ్యాప్ చూపించినాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లాట్ అమ్మిన 5 ఎకరాల బిట్టు కొన్నోళ్ళ నుంచి అన్నారెడ్డి గారు ఇచ్చారు. ఇదివరకు కూడా ఒకసారి అట్లే ముగ్గు పోసారు. అప్పుడు అడ్డుకున్నాం, ఇది కాదు అని అంటే అప్పుడు వెళ్ళిపోయారు. తర్వాత సోమవారం పెంకనం తీసుకొని వచ్చారు. అప్పుడు అదే పరిస్థితి అంది. ఇంతకుముందు ఒకసారి గతంలో 3 ఏళ్ల క్రితం గుగ్గిల రమేష్ గారు వచ్చి కనీలు వాతి మేము ఇది తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు అయితే కూడా అప్పుడు కూడా పీకిచ్చి ఇదే కథనం జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అచ్చుకుంటూ ఈ రోడ్డు కబ్జా చేసడానికి చూస్తున్నారు. ఇక్కడ మేమందరం ఎందుకు జమ అయినాము అంటే గత 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డు యొక్క సమస్య అనేది ప్రతి సంవత్సరము సరస్వతి శిశు మందిర్ తరఫు నుంచి మా తరఫు నుంచి ఈ రోడ్డు యొక్క విస్తీర్ణము 50 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి టౌన్ ప్లాన్లో మెన్షన్ చేసి ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ 30 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సరస్వతి శిశు మందిర్ వాళ్ళు ఇప్పుడు భూమిని కబ్జా చేస్తారు. మా భూమి ఇక్కడ ఉన్నది మాది అని చెప్పేసి వాళ్ళు రోడ్డు కబ్జా చేయడానికి చూస్తున్నారు. మే 29వ తేదీన చిన్మయ మిషన్ ఆల్ ఇండియా చిన్మయ యువ కేంద్రం ఆధ్వర్యంలో చిన్మయ అమృత యాత్ర కరీంనగర్ లో చేపట్టనున్నామని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్లోని అశోక్ నగర్ లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కరపత్రాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల ప్రయాణంతో సాగుతున్న ఈ యాత్ర ఉద్భవిస్తున్న భారత్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద ఆధ్యాత్మిక సందేశాలు, భారతీయ సంస్కృతి గొప్పతనం, యువతలో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపుదిద్దుకుందని చెప్పారు. యువత, విద్యార్థులు, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు బ్రహ్మచారి, అక్షయ్ చైతన్య, చిటుమల శ్రీనివాస్, జలంధర్, శ్రీనివాస్, సుదర్శనం, రాజేశ్వర్, మహిపాల్ శాస్త్రి, రజనీకాంత్, చంద్రశేఖర్, లక్ష్మీ నారాయణ, రాజేశ్వర్, తిరుపతి పాల్గొన్నారు. అమృతోత్సవ వాహిని కరీంనగర్ విచ్చేస్తున్న సందర్భంగా చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి పూజ్య గురుదేవులు చిన్మయానంద గారి పాదుకలు, మరి అదేవిధంగా వారు వాడినటువంటి వస్తువులతోటి ఈ అమృతవాహిని 35,000 కిలోమీటర్లు భారతదేశం లోపల ప్రయాణిస్తూ 29వ తారీఖు శుక్రవారం రోజున మన వైశ్యభవన్ గాంధీ రోడ్కు చిన్మయ మిషన్ ఆధ్వర్యం లోపల ఇక్కడ కరీంనగర్ చిన్మయ శాఖ ఆధ్వర్యం లోపల ఇక్కడికి విచ్చేస్తుంది. కరీంనగర్ చిన్మయ శాఖ నిర్వాహకులు మన పూజ్య గురుదేవులు అక్షయ చైతన్య గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. చిన్మయ మిషన్ 1951 సంవత్సరంలో ప్రారంభం అవడం జరిగింది. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందల వారు గంగా నదిని చూసి హిమాలయాల్లో ఎక్కడో ప్రారంభమై దేశమంతా అనేక ప్రజలకి కావలసినటువంటి అన్ని రకాల అవసరాలు తీరుస్తుంది. అలాగే ఈ జ్ఞానగంగ ఏదైతే ఉందో అది కూడా భారత ప్రజలకి సంపూర్ణంగా అందాలి అనేటువంటి ఆలోచనతో 1951లో పూణే నగరంలో చిన్మయ మిషన్ ప్రారంభించడం జరిగింది. అకాడమీల పేరుట అక్రమ ఇంటర్ అడ్మిషన్లు చేస్తున్న సంస్థలపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుధాకర్ కు వినతిపత్రం అందజేశారు. అకాడమీల పేరిట అడ్మిషన్ తీసుకుంటున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి లేకుండానే కొన్ని కోచింగ్ అకాడమీలు యథేచ్ఛగా అడ్మిషన్లు సాగిస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా ఆకాష్, బన్సాల్, రాంగ్ ఫోర్డ్ వంటి అకాడమీలకు ఎలాంటి ఇంటర్మీడియట్ కళాశాల అనుమతులు లేవని ఆరోపించారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్లు, అనుమతి లేని కళాశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఆవసంపల్లి వినయ్, సహాయ కార్యదర్శి దుర్గం భోగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సన్నీ, అక్షయ్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే కరీంనగర్ పట్టణంలో ఈ సంవత్సరం అకాడమీల పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేస్తున్న కళాశాల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కనీసం పర్మిషన్ లేకుండా కానీ విచ్చలవిడి అకాడమీల పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఈరోజు ఆఫీసర్స్ ఈరోజు అనేక మార్లు ఈరోజు చెప్పినా కానీ వాళ్ళు కనీసం పట్టించుకోకుండా ఈరోజు లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఫీజులు వసూలు చేస్తూ ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఆకాష్ కావచ్చు, బన్సాలు కావచ్చు, విద్య
యూజీ కావచ్చు, ర్యాంక్ ఫార్డ్ కావచ్చు, ఇలా అనేక ఈరోజు అకాడమీల పేరుతో ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో నెలకొంది. 3 నెలల క్రితం జరిగిన ఇంటర్ ఎగ్జామ్ పేపర్స్ రెమ్యూనరేషన్ అందించలేదంటూ కరీంనగర్లో అధ్యాపకులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. మార్చి నెలలో ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేశామని, అయితే ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని అధ్యాపకులు ఆరోపించారు. ఇంటర్మీడియట్ అధికారులు కుంటిసాకులు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పేపర్లను దిద్దకుండా పెన్ డౌన్ చేస్తున్నామని చెప్పారు. 33 జిల్లాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఎండలో వచ్చి పేపర్లు దిద్దామని, తక్షణమే రెమ్యూనరేషన్ అందించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆంజనేయరావును వివరణ కోరగా మార్చిలో జరిగిన రెమ్యూనరేషన్ రాలేదంటూ అధ్యాపకులు విధులు బహిష్కరించారని చెప్పారు. తమ బాధ్యతగా ఆనాడే బిల్స్ పంపించామని తెలిపారు. టెక్నికల్ సమస్యతో రెమ్యూనరేషన్ ఇంకా అందలేదన్నారు. డబ్బులు అందని వారి జాబితాను సిద్ధం చేసి పంపించాలని అధికారులు కోరినట్లు తెలిపారు. సంబంధించి మార్చి 28వ తేదీన ఎన్నో ప్రయాసాల గోర్చి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మేమందరం పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ చేశాము. కానీ ఇంటర్ బోర్డు అధికారులు మీ యొక్క అకౌంట్ నెంబర్ తప్పున్నది, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పున్నదని సాగులు చెప్తూ మాకు 3 నెలలుగా మాకు రావాల్సినటువంటి రెమ్యునేషన్ ఇవ్వడం లేదు. కావున అధ్యాపకులం కరీంనగర్ క్యాంపులో పనిచేస్తున్న అధ్యాపకులందరము మేము ఈరోజు పెన్ డౌన్ చేస్తున్నాము. మా రెమ్యునరేషన్ మాకు చెల్లించిన తర్వాతనే మేము ఇంటర్మీడియట్ IPASC అనగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ వాల్యుయేషన్ చేస్తామని కరాఖండిగా చేస్తున్నాము. ఇంటర్ బోర్డు మీరు ఏసీ రూములలో హ్యాపీగా కూర్చొని మమ్మల్ని వాల్యుయేషన్ చేయించుకొని రిజల్ట్ తీపించుకొని గవర్నమెంట్కి అప్పచెప్పి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారే. 33 జిల్లాలలో ఉన్న ప్రైవేటు గవర్నమెంట్ అధ్యాపకులు అహర్నిశలు సుదూర ప్రాంతాల నుంచి జేబులో అక్కడనో ఇక్కడనో రూపాయో 2 రూపాయలు అడుక్కొని వచ్చి మరి బస్ కిరాయి పెట్టుకొని అన్నం లేక నీళ్లు లేక ఎండలో వచ్చి పేపర్లు దిద్దితే 50 రోజులు గడుస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు నిద్రపోతున్నారు. మీ నిద్ర మీడండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే మాకు కావాల్సింది జస్టిస్. ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ అయిపోగానే స్పాట్ వాల్యుయేషన్ అయిపోగానే ఎంబటే ఇంతకుముందు పాత పద్ధతిలో రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు, ఏదో అది వస్తుంది హ్యాపీగా వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి అయిపోయింది, రెండో స్పాట్ వాల్యుయేషన్ అంటే సమ్మర్ది వచ్చేసింది. ఇంత ఎండలో కూడా సుదూర ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళు కష్టం చేసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తగిన ప్రతిఫలం ఉండాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఆశించే పని చేస్తాం, కానీ ఇంత కష్టపడుతూ శ్రమగోర్చి ఇప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ పరంగా కూడా కొంతమంది వృద్ధాప్యంలో కూడా దగ్గరలో ఉన్నారు. మన ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం లోపల మన అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటే ఏఈస్, సిఈస్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు. వీళ్ళు మార్చిలో జరిగిన స్పాట్ వాల్యుయేషన్ లోపల దిద్దిన వాటికి రెమ్యునరేషన్ రాలేదు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని పారువెల్ల గ్రామంలో కురిసిన అకాల వర్షానికి బలంగా వీచిన ఈదురు గాలులకు గ్రామం అతలాకుతలమైంది. గ్రామంలోని లక్ష్మీ గణపతి పౌల్ట్రీ ఫామ్ రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. గ్రామానికి చెందిన యాళ్ల శ్యామలకు చెందిన రేకులు ఎగిరిపోవడంతో పూర్తిగా ధ్వంసమైంది. యాళ్ల రాజిరెడ్డికి చెందిన బిల్డింగ్ గోడలు కూలిపోయాయి. రెడ్డవేని కనకయ్యకు చెందిన ట్రాక్టర్ పైన పెద్ద తుమ్మ చెట్టు విరిగిపడి ట్రాక్టర్ ధ్వంసమైంది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయ్యా చెట్టు ఇరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన గాజు విజయ్ రెడ్డి ఇంటిపైన ఉన్న రేకులు ఇటీవల వీచిన ఈదురు గాలుల కారణంగా పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రజలను వెంటనే ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. గ్రామాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గూడెం గ్రామంకు చెందిన గుంటూరుపల్లె
గుంటూరుపల్లెకు విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే గాజా విజయరెడ్డి గారి గృహమునకు వచ్చి చూడగా నిన్న జరిగినటువంటి సాయంత్రం ఈదురుగాల వలన మొత్తము టాప్ లేచిపోయింది, రేకుల సెట్టే మొత్తం లేచిపోయి కింద పడిపోయి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇటువంటి ఇంత నష్టం జరిగినా కానీ ఇదివరకు ప్రభుత్వం వారి నుండి కేంద్ర ప్రభుత్వ యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల హామీ మేరకు 100 రోజులలోపే 840 కోట్ల నిధులు కేంద్రంతో ఒప్పించి తీసుకువచ్చామని చెప్పారు. కేంద్ర పెద్దలతో ఒప్పించి యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ ను చేర్పించానని తెలిపారు. అలాగే డంపింగ్ యార్డ్ కోసం కూడా 80 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. శివారు ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, కరీంనగర్ సిటీలో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. తన ఎంపీ పదవీ కాలంలో 20,000 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చారని చెప్పారు. కేంద్ర పారామిలిటరీ గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బెటాలియన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ను కార్పొరేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని చెప్పి ఎన్నికల సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. మా మాటలను విశ్వసించి నమ్మి కరీంనగర్ కార్పొరేషన్లోని ప్రజలందరూ కూడా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ను, కోఆప్షన్ మెంబర్లను కూడా మాకు అప్పగించడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎట్టి బస్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో, ఒక కసితోని, ఒక సంకల్పం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల లోపలనే, 100 రోజుల్లో ఇస్తాను ఎక్కడ చెప్పలేదు నేను, 100 రోజుల లోపలనే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయలను 840 కోట్ల రూపాయలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కరీంనగర్కు కేటాయించడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదన పంపింది. మేము కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా కష్టపడి పనిచేశారు. పాలకవర్గం అంతా కూడా, మేయర్ గారు, డిప్యూటీ మేయర్తో పాటు పాలకవర్గం అంతా కూడా దీనికి స్పందించి సహకరించి వెంటనే ప్రతిపాదన తయారు చేయడము. రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ను తొలగించారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జగిత్యాలకు చెందిన అశోక్ కేవలం ఆర్టీసీ కిరాయి బస్సు డ్రైవర్ మాత్రమేనని, ఆర్టీసీ ఉద్యోగి కాదని చెప్పారు. అయినప్పటికీ అశోక్ ను ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించానని తెలిపారు. అశోక్ రైతుల పక్షాన మాట్లాడారని, దీనిని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని సూచించారు. రైతులకు సంబంధించిన ధాన్యం గురించి అడిగినారని, ఆ డ్రైవర్ను తొలగించాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది అతను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. దీనిపైనే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అశోక్ ఎవరైతే మాట్లాడినారో ధాన్యంకు సంబంధించి రైతుల పక్షాన మేము తప్పకుండా పాజిటివ్ క్రిటిసిజాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము ఆ యొక్క పాడి ప్రొక్యూర్మెంట్ మీద ప్రభుత్వం మొత్తం యాంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. అనుకోనంత పంట రావడం వల్ల కొనుగోలు కేంద్రాలు పెంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. లారీలు, ఇతరత్ర అనేక రకాల అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ పరిస్థితి, గోడౌన్లు, కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి సహకారం లేని కారణంగా ఇటువంటి అంశాలు జరుగుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్రియాశీలకంగా చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఆ అశోక్ అనే వ్యక్తి డ్రైవర్, ప్రైవేట్ హైర్ బస్సుకు సంబంధించిన వ్యక్తి మాట్లాడితే దాన్ని స్వాగతించడం తప్ప ఎక్కడ మేము సంస్థ పట్ల ఎవరు కూడా మా యాజమాన్యం అటువంటి చర్య తీసుకోమని అతను చెప్పలేదు. నేను ఇప్పుడే ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారితో మిగతా ఆ ప్రైవేట్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. అతను ఉద్యోగం నుంచి తొలగించే ప్రశ్న లేదు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరుతా ఉన్నాం. ఆ అశోక్ కంటిన్యూగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం హైర్ బస్సులో ఉంటుంది. శారీరక శ్రమ, సరైన ఆహారం అలవాట్లతో కీళ్లు, మోకాళ్లు, నడుం నొప్పులను దూరం చేయవచ్చని మెడికవర్ వైద్యులు సూచించారు. కరీంనగర్లోని గిద్ద పెరుమాండ్ల ఆలయం మైదానంలో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హెల్త్ టాక్ వైద్య శిబిరం నిర్వహించారు.
వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్, న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి అన్నారు. శరీర బరువు నియంత్రణ, కాల్షియం అధికంగా ఉండే ఆహారం, నిత్య వ్యాయామం ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 150 మందికి పైగా రోగులకు వైద్యులు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ బ్రాంచ్ హెడ్ గుర్రం కిరణ్, హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ జయప్రకాష్, ఆపరేషన్ మేనేజర్ రవి, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్దుల్ వకీల్, శ్రీకాంత్, మనోజ్ పాల్గొన్నారు. ఇప్పుడు మీరు 6 km/h అన్న ఒక స్పీడ్ చెప్తున్నారు కదా, దానివల్ల మీకు కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది. దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ షూర్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీకు మజల్ లాస్ అవుతుంటుంది ఏజ్లో. ఆఫ్టర్ 50 తర్వాత మీరు అంతకుముందు వచ్చిన మజల్ అంతా మెల్లమెల్లగా లాస్ అవుతుంటుంది. మీరు అంత ఫాస్ట్గా నడవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ మజల్లో ఉన్న గ్లైకోజన్ కంటెంట్ని ఎనర్జీ స్టోర్ లాగా యూజ్ చేసుకుంటుంది. అంటే మజల్ లాస్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఏదైనా కొత్తగా జనరల్ బాడీ పెయిన్స్ కానీ అట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.